ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరుకి 21 కిలోమీటర్లో ఉన్న పిరంగపురం గ్రామంలో దివ్య బాల యేసు కేథడ్రల్ దేవాలయం ఒకటి, కొండపైన ఉన్న కార్మేల్ మాత పుణ్యక్షేత్రం ఒకటి మీకు చూపించగలను. ఈ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చేసి నాకు సహకరించండి. 24/2025 ఈరోజు ఈస్టర్ పండగ అనగా క్రైస్తవ మతంలో యేసుక్రీస్తు మృత్యువుని జయించి పునరుద్ధానం చెందడాన్ని గుర్తు చేసుకునే రోజు. ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ పండగ గుడ్ ఫ్రైడే తర్వాత ఆదివారం మాత్రమే వస్తుంది. ఈ దేవాలయం నిర్మించి 1891లో నిర్మించారు. ఇప్పటికీ 134 సంవత్సరాలు అయింది. ఈ చర్చికి స్వతంత్రానికి పూర్వం నుంచే చాలా ప్రాధాన్యత ఉంది. అప్పటి నుంచే ఈ క్షేత్రానికి చుట్టుపక్కల నుంచి తండోపతండాలుగా జనాలు వచ్చేవాళ్ళు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఇక్కడ భారీ తిరునాళ్ళు జరిగిద్ది. ఇదే దివ్య బాల యేసు దేవాలయం ఒక ఎంట్రన్స్. ఇక్కడ ఒక గంట స్తంభం ఉంది, చూశారుగా. ఈ చర్చి ఎంట్రన్స్లో 1891 ఆ పైన లిఖించబడింది. లోపలికి వెళ్దాం, చర్చి ఎలా ఉంటుందో. ఇదే దివ్య బాల యేసు కేథడ్రల్ దేవాలయం లోపల ఒక అద్భుతమైన చిత్రపటం ఉంది. ఇక్కడ బాల యేసుది. జేసునాథుడికి శిలువ వేయబడిన చిత్రాలు ఇక్కడ గోడకి తగిలించబడి ఉన్నాయి. ఇక్కడ చర్చి ఫాదర్లు భక్తుల కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, చూడండి. ఇక్కడ చర్చి బయట అనేక విగ్రహాలు ఉన్నాయి. పేతురు, సౌరి, అన్నమ్మ, లూర్దు మాత, ఇలా అందరి విగ్రహాలు బయట చూడ చక్కగా ఉన్నాయి. ఈ గంట స్తంభం వద్ద ఫాదర్ డెక్కన్ గారి విగ్రహం ఉంది. ఇది చర్చి వెనకవైపు భాగము.
ఇది చర్చి బాహ్య ప్రాంగణం. చర్చి ఎంట్రన్స్ యేసు ప్రభు, మేరీ మాత, బాలయేసు, కండ్లకు కట్టినట్టు కనపడే యేసుకి శిలువ వేసిన విగ్రహాలు, చిత్రాలు. చూశారుగా బాలయేసు దేవాలయం. ఇప్పుడు మనం కొండపైన ఉన్న కార్మేల మాత పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శిద్దాం. బాలయేసు దేవాలయం వెనక వైపు నుంచి ఈ కొండపైకి వెళ్ళే కార్మేల మాత పుణ్యక్షేత్రానికి దారి ఉంటుంది. సుమారు 1/4 కిలోమీటర్ నడిచి వెళ్తే ఎంట్రన్స్ వస్తుంది. ఇదే కార్మేల మాత యొక్క ఎంట్రన్స్ ద్వారం. ఇదే కార్మేల మాత పుణ్యక్షేత్రం. కొండపైన సుమారు 1001 మెట్లు ఉంటాయి. మెట్లు బాగా హైట్గా ఉంటాయి. యాభై ఐదు లాగలేదు. కార్మేల మాత పుణ్యక్షేత్రం కొండ. ఈ మెట్లు ఎంట్రన్స్. అందరు ఇక్కడ కొబ్బరికాయలు, మంచినీళ్ళు కింద నుంచే తీసుకొని వెళ్తారు, పైన దొరకవు కాబట్టి. వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలా పైకి మాత్రం. కొండపై నుంచి పిరంగపురం పట్టణాన్ని చూడండి, ఎంతో అందంగా ఉంది.
మినీ రెస్ట్. ఈస్టర్ 2025న ఎక్కువ మంది నంద్యాల, కర్నూలు, కడప నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చారు ఈరోజు. పైన ఉన్నది. అదిగో ఆ కనిపించేది కార్మిల మేత దేవాలయం. ఇక్కడ ఒక పాతకాలం కట్టడం ఉంది. కనిపించేదే కార్మిల మాత విగ్రహం. ఆ దూరంగా ఒక యేసుక్రీస్తు శిలువ ఉన్నది. ఇక్కడ పాతకాలం కట్టడం ఒక గది ఉన్నది. దీనికి తాళం వేసి ఉన్నది. ది స్టోన్ వాజ్ 1922 అని ఇక్కడ శిలాఫలకం ఒకటి ఉన్నది. అంటే 103 సంవత్సరాలు. భక్తులందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఇక్కడ కార్మిల మాత దేవాలయానికి తాళం వేసి ఉంది. అంత నీట్గా కనపడతలేదు మనం వీడియో తీయాలన్నా. 2 గ్రిల్స్ ఉన్నాయి. మొదటి తలుపు, రెండవ తలుపు 2 వేసి ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా ఈస్టర్ పండుగ రోజు ఈ కార్మిల మాతను చూద్దామని వచ్చినా కానీ బాగా దర్శించుకోలేకపోయారు. Bye. ఈ కొండ శిఖరాన ఒక శిలువ ఉంది. దీనికి అందరూ భక్తులు ముడుపులు కట్టారు. వారి దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, అనేక క్లిష్ట సమస్యలు తీరుతాయని నమ్ముతూ ఉంటారు. ఇక్కడున్న చెట్లకు కూడా అందరూ ముడుపులు కట్టారు. ఈ దేవాలయంలో అందరూ కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉన్నారు.
ఈ కొండపైన ఈ ప్రహరీ నుంచి వస్తూ ఉంటే ఆ దూరంగా పిరంగపురం పట్టణం కనిపిస్తూ ఉంది. చూడండి, చుట్టుపక్కల గ్రామాలు అన్నీ, చర్చి కూడా కనపడతా ఉంది దూరంగా. ఇక్కడ అందరు గోడ మీద పేర్లు రాస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆఫీస్ కూడా ఉంది. చూస్తుంటే ఇది పోలీస్ ఆఫీస్ లాగా ఉంది. ఇక్కడ ఒక పెద్ద సెల్ టవర్ ఒకటి ఉంది. ఈ కార్మిల మాత కొండపైన రైట్ సైడ్ ఉన్న దిగువ భాగం, దూరంగా పుట్టకోట, కొండవీడు అనేక గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి. మంచు వల్ల నీట్గా కనిపించట్లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, కార్మిల మాత దేవాలయాన్ని. ఇప్పుడు కొండ కిందకి దిగుతూ ఉన్నాం. హాయ్ హాయ్ హాయ్. కొండపై నుంచి బాలయేసు దేవాలయం. ఇప్పుడు కొండ దిగువ భాగానికి వచ్చేసాం. ఇక్కడ బాలయేసు, మేరీమాత విగ్రహాలు ఉన్నవి. భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈస్టర్, క్రీస్తు పునరుత్థాన మహోత్సవం. చూశారుగా ఫ్రెండ్స్, బాలయేసు దేవాలయం, కార్మిల మాత పుణ్యక్షేత్రం. నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి ఫ్రెండ్స్.